విలేజ్కి ఆనుకొని చాలా మంచి బిట్ అమ్మడానికి వచ్చిందండి. దీంట్లో మామిడి చెట్లు, జామ చెట్లు, తర్వాత చెరుకు, బావి, బోర్లు అన్నీ ఉన్నాయండి. ఫుల్ డెవలప్‌మెంట్ ల్యాండ్. ఈ వీడియోని మొత్తం చూడడానికి మీరు ట్రై చేయండి. అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. ఈ ప్రాపర్టీ వచ్చేసి రైకోడ్ మండల్, జైరాబాద్ సరౌండింగ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఈ ప్రాపర్టీ వస్తుంది. ఇది టోటల్ 30 ఎకర్స్ అండి. దీంట్లో 10 ఎకర్స్ వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి. 5 ఎకర్స్ వచ్చేసి జామ చెట్లు ఉన్నాయి. తర్వాత మిగతాది చెరుకు ఉంది. ఓకే. చాలా చాలా మంచి బిట్ అండి. ఇంకా నియర్ బై డెవలప్మెంట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇది గెస్ట్ హౌస్ అండి. ఓకే. ఇంకా ఈ సైడ్ మొత్తం తిరిగి చూపించడానికి కూడా నేను ట్రై చేస్తానండి. ఓకే. నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ 15 మీటర్ డిస్టెన్స్లో షుగర్ ఫ్యాక్టరీ ఉందండి. తర్వాత ఓన్లీ 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని 12,600 ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి. తర్వాత జైరాబాద్ కూడా ఓన్లీ 20 కిలోమీటర్ డిస్టెన్స్లో జైరాబాద్ కూడా ఉంది. ఇంకా జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఓకే. ఇంకా దీనికి ఆనుకునే మాంజిరా కెనాల్ కూడా ఉంది. 365 డేస్ ఎంత వాడుకుంటే అంత వాటర్ అండి. వాటర్కి అయితే అస్సలు ఇబ్బంది లేదనుకోండి ఈ ఏరియాలో. ఓకే. ఇంకా డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయండి. మీరు ఎప్పుడంటే అప్పుడు రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి. ఇంకా ప్రైస్ చూసుకుంటే ఓన్లీ 65 lakhs పర్ ఎకర్ చెప్తున్నారండి. నెగోషియబుల్ అని చెప్పారు. మంచి బ్లాక్ సేల్ ప్రాపర్టీ అండి. ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అండి. ఓకే. ఇంకా చుట్టుపక్కల ప్రైజెస్ చూసుకుంటే ఆ డాంబర్ రోడ్కి అయితే 60, 70, 55 lakhs పర్ ఎకర్ నడుస్తున్నాయండి. అదే లోపలికి అయితే 45 lakhs, 35 lakhsలో కూడా కొన్ని బిట్లు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఓకే. ఇంకా జైరాబాద్ సరౌండింగ్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. 1 acre నుంచి 100 acres వరకు ఏరియాకి బట్టి, సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుందండి. ఇదైతే నంబర్ ఎక్ బిట్ అండి. ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి. ఇంకా ఓన్లీ 1 kilometer డిస్టెన్స్లో మాంజిరా కెనాల్ ఉంది. ఫుల్ వాటర్ అండి. వాటర్కి అయితే అసలే ఇబ్బంది లేదనుకోండి. ఓకే. ఇంకా ఈ 30 ఎకర్స్లలో వచ్చేసి ఈ ఓనర్ వచ్చేసి చిన్నగా గుడి కట్టుకున్నారండి. ఇది విలేజ్ వాళ్ళకి సంబంధం లేదండి. ఈ ఓనరే కట్టుకున్నారు కాబట్టి మీకు ఏ చిన్న ఇష్యూ కూడా ఉండదండి. ఓకే. అలాగే తెలంగాణలో 1 acre నుంచి 100 acres వరకు మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు. ఓకే. అలాగే కర్ణాటకలో మాత్రం తక్కువ ధరలో మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. రెడ్ సాయిల్ అంటే రెడ్ సాయిల్ చూపిస్తా, బ్లాక్ సాయిల్ అంటే బ్లాక్ సాయిల్ చూపిస్తా. హైదరాబాద్ నుంచి 150 kilometers లోపు అయితే 25 lakhs, 20 lakhs, తర్వాత 16, 15 lakhsలలో ప్రాపర్టీస్ ఉన్నాయండి. అదే హైదరాబాద్ నుంచి 200 kilometer డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తక్కువ ధరలో ఉన్నాయండి. ఓన్లీ 10 lakhs బిలో ఉన్నాయండి. మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. బ్లాక్ సెల్ కావాలంటే బ్లాక్ సెల్ చూపిస్తా, రెడ్ సెల్ కావాలంటే రెడ్ సెల్ చూపిస్తా. ఓకే. కానీ ఏరియాకి బట్టి, సాయిల్కి బట్టి, టౌన్కి బట్టి, హైవేకి బట్టి ప్రైస్ ఉంటుందండి. ఓకే. ఇంకా తెలంగాణలో మాత్రం 1 acre నుంచి 1000 acres వరకు ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయండి. అదే కర్ణాటకలో మాత్రం 1 acre నుంచి 5000 acres వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఓకే. ఇంకా ఈ బిట్ గురించి చూసుకుంటే ఇది చాలా మంచి బిట్ అండి. ప్యూర్ బ్లాక్ సాయిల్ ప్రాపర్టీ. ఇంకా నియర్ బై మాంజిరా కెనాల్ కాబట్టి ఫుల్ వాటర్కి అయితే అసలే ఇబ్బంది లేదు. 365 days ఎంత వాడుకుంటే అంత వాటర్ అండి. ఓకే. ఇంకా డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి. చాలా మంచి బిట్. ఓకే.